టీవీ టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ము లేపిన 'పుష్ప 2', మళ్ళీ కాజల్ అగర్వాల్ ఐటెమ్ సాంగ్ చేస్తున్న 'పెద్ది' సినిమాలో, అలానే స్టార్ హీరోస్ రికార్డ్‌ని బ్రేక్ చేయనీకొస్తున్న 'నాని'. సో, వెల్కమ్ టు 'విశాల్ ఎడిపిచ్' యూట్యూబ్ ఛానల్. సో, టాలీవుడ్ నుంచి భయంకరమైన కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. మామూలు అప్డేట్ కాదు, అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయి. లేట్ చేయకుండా వీడియోలైతే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చుంటేనే. ఇంకా సో, లేట్ చేయకుండా వీడియోలైతే వెళ్ళిపోదాం. నంబర్ 1 వచ్చేసరికి మే 1న 'హిట్ 3' అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండ్‌గా. ఈ మూవీకి 45 కోట్ల బిజినెస్ జరిగిందని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇక క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు. కానీ నా అంచనా ప్రకారం ఈ సినిమాకి 50-60 కోట్ల బిజినెస్ జరుగుతుందని నేనైతే అనుకుంటున్నా. దీనికి తక్కువ జరిగిందనుకో, అయినా సరే మన నేచురల్ స్టార్ నాని గారైతే టైట్ హీరోనే. కానీ మంచి ప్రాఫిట్‌తో ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి మంచి ప్రాఫిట్ అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మన నేచురల్ స్టార్ నాని గారని చెప్పుకోవచ్చు. సో, 'హిట్ 3' బిజినెస్ తక్కువ జరుపుకొని హిట్ కొట్టబోతున్నాడు నాని అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో టైర్ 1 హీరో అవుతాడా? చూడాలి. డే 1 వచ్చేసరికి 45 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది. 'హిట్ 3' పక్కా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మార్నింగ్ షో. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'రాజా సాబ్'. ఈ మూవీ మామూలుగా రాలేదంట. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా దసరాకి వస్తుందని తనైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వస్తుందా లేదా అనేది సరిగ్గా అప్డేట్ అయితే లేదు ఈ మూవీ నుంచి. కానీ మన మారుతి మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్తున్నాడు. నమ్మొచ్చా? కామెంట్ చేయండి. 22/A6 ఈ మూవీ స్టోరీ అయితే నిజంగా మామూలుగా లేదు. స్టోరీ వింటేనే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ స్టోరీ వినండి. లీక్ అయిన స్టోరీ వింటేనే మతిపోతుంది. పక్కా చెప్తున్నా. సో, మన అల్లు అర్జున్ గారైతే ఈ మూవీలో అయితే సూపర్ మ్యాన్‌లో అయితే కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో 2 వరల్డ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఒకటి బ్లూ వరల్డ్, ఇంకోటేమో రెడ్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 వరల్డ్‌లో మన సూపర్ మ్యాన్ అల్లు అర్జున్ గారైతే ఈజీగా ట్రావెల్ అయితాడు. ఇదే తన ఎక్కువ పవర్ అని చెప్పుకోవచ్చు. సో, ఏ వరల్డ్‌కి ఎక్కువ విలన్స్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు, ఏ వరల్డ్‌లో ప్రజలకి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారో, ఏ వరల్డ్‌కి నాశనం చేయాలనుకుంటున్నారో విలన్స్ వాళ్ళు, ఆ వరల్డ్‌ని అయితే మన అల్లు అర్జున్ గారైతే కాపాడతాడని చెప్పుకోవచ్చు. ఇది మూవీ బేసిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ గారైతే చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో అయితే సర్కిల్ అవుతుంది. ఈ స్టోరీ వింటేనే నాకైతే మత్తిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైమ్ ఇలాంటి స్టోరీ నేనైతే విన్నా. మీకెలా అనిపించింది ఈ స్టోరీ? ఇదే స్టోరీతో సినిమా తీస్తే రికార్డ్ అయితే మిగలదు. పక్కా చెప్తున్నా. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. కానీ వీళ్ళు రాసుకున్న కథ అయితే ఇదైతే అస్సలకి కాదు. చూడాలి అట్లీ గారు ఏ విధంగా మనకి రివీల్ చేస్తాడో. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'పెద్ది'. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ అయితే ఐటెమ్ సాంగ్ అయితే చేయబోతుందని చెప్పుకోవచ్చు. 'రంగస్థలం' సినిమాలో మన కాజల్ వాళ్ళైతే ఐటెమ్ సాంగ్ అయితే చేసింది. ఎంత పెద్ద హిట్ అయిందో నేను సెపరేట్‌గా చెప్పను. ఈ సినిమాలో కూడా ఒక ఐటెమ్ సాంగ్ అయితే ఉండబోతుంది. దానిలో మన కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలని డైరెక్టర్ బుచ్చిబాబు గారైతే అనుకుంటున్నాడు. తీస్తాడా లేదా అనేది నెక్స్ట్ కొన్ని రోజుల్లో మనకైతే అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'వార్ 2'. 'వార్ 2' వచ్చేసరికి ఆగస్ట్ 14న రిలీజ్ అవ్వబోతుంది. ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా. సో, ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న అయితే ఒక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తెలిసిందే. విలన్ క్యారెక్టరా? హీరో క్యారెక్టరా? సైడ్ క్యారెక్టరా? తెలీదు. కానీ ఎన్టీఆర్‌ని ఎక్కువ రోల్స్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా కోసం కూడా నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రీసెంట్‌గానే 'స్పిరిట్' మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. వీడియో చేసిన ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానెల్‌లో ఉంటది. ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో, 'స్పిరిట్' మూవీ కోసం మన ప్రభాస్ గారైతే బాడీ అయితే ఫిట్ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. 6 ప్యాక్ బాడీ అని చెప్పుకోవచ్చు. చాలా బల్క్ అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ టైమ్ నెగటివిటీ రోల్‌లో అయితే 'స్పిరిట్' మూవీలో అయితే కనిపిస్తాడు మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా 2 మంత్స్‌లో మనకి క్లారిటీ షూటింగ్ అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ అండ్ సీ. చూస్తుండాలి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయ్యి 4-3 ఇయర్స్ అయిందనుకుంటున్నా. ఇప్పటివరకు షూటింగే స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేస్తాడో నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'ఎస్ఎస్ఎంబి 29'. సో, 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ నుంచి షూటింగ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. షూటింగ్ అయితే థర్డ్ షెడ్యూల్ అయితే జరుగుతుందని న్యూస్ గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ థర్డ్ షెడ్యూల్‌లో మనం మహేష్ బాబు గారి మెయిన్ ఎమోషన్ సీన్ అయితే రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడాలి. ఈ మూవీలో ఒక బోట్ డ్రైవింగ్ సీన్స్ అయితే ఉండబోతున్నట్టు. అంటే 'ఎస్ఎస్ఎంబి 29'లో ఒక బోట్ డ్రైవింగ్ సీన్స్ ఉండబోతుంది. 'వన్ నేను ఒక్కడి'లో మనం మహేష్ బాబు గారు ఏ విధంగా
ఆ బోట్ డ్రైవింగ్ చేసిండో దానికి మించి ఈ సినిమాలో ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. కొంపతీసి హాలీవుడ్ రేంజ్ దానికి మించి సినిమా చేయట్లే కదా! అయినా హాలీవుడ్ సినిమానే కదా! మర్చిపోయినా. సో, ఈ మూవీకి బడ్జెట్ కూడా ఎక్కువైతే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర ఇప్పటి వరకైతే 800,00,00,000 బడ్జెట్ టార్గెట్ అయితే పెట్టుకుంది. దానికి మించి ఎళ్తుందా లేదా అనేది చూడాలి. సో, ఈ సినిమా కోసం కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు మన ఇండియా మొత్తం అని చెప్పొచ్చు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఓజీ పవన్ కళ్యాణ్. అస్సలకి పవన్ కళ్యాణ్ గారైతే డేట్స్ అయితే ఇవ్వట్లే అని చెప్పొచ్చు ఈ సినిమాకి. సో, మన 'ఓజీ' మూవీలో ఒక సాంగ్ అయితే రెడీ అయిందంట. ఎవరో పాడిరంట. తన పేరు నాకు గుర్తుకొస్తలేదు. కానీ మనకి నెక్స్ట్ మంత్‌లో వచ్చే అవకాశం అయితే ఉందంట. 'ఓజీ' మూవీకి నెక్స్ట్ సాంగ్. అది కూడా ఏఐతో పాడిస్తున్నారంట. యాక్చువల్లీ ఈ సాంగ్‌ని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడాల్సింది. బట్ తన షెడ్యూల్ అయితే కొంచెం డిలే అవుతుంది. అయినా సరే తన కొడుకుకైతే 'మార్ శంకర్‌కి కొంచెం హెల్త్ కండిషన్ కూడా బాలేదు. చూసుకోవాలి. ఇంక ప్రజలు చూసుకోవాలని ఇంక ఏ మూవీకైతే డేట్ అయితే ఇవ్వట్లే. ఇంకా మన 'హరిహర వీరమల్లు' మూవీ కూడా పోస్ట్‌పోన్ అయ్యింది. మన మే 6 నుంచైతే వస్తలేదు. పోస్ట్‌పోన్ అయింది. చాలా పెద్ద రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందంటే పోస్ట్‌పోన్‌లో మన 'హరిహర వీరమల్లు' మూవీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయ్యి 5 ఇయర్స్ అయితుంది. సో, నేను చెప్పడం ఏందంటే పవన్ కళ్యాణ్ గారైతే ఇంక సినిమాకి బాయ్ బాయ్ చెప్పాల్సింది. తన తను చాలా మంచి సినిమాలైతే తీసిండు. చాలా ఇండస్ట్రీని మంచి మంచి సినిమాలు అందించిండు. ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పాల్సిందే. మరి ఈ సినిమా చేయట్లే ఫ్యాన్స్ కూడా చాలా దిగులుగా అయితే ఉన్నారని చెప్పొచ్చు తన సినిమా కోసం. చూడాలి. 'ఓడెల' మూవీకి అయితే యావరేజ్ టాక్ వచ్చింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ రివ్యూ కావాలా? కామెంట్ చేయండి. చూస్తా, చూసి రివ్యూ ఇస్తా, ప్రయత్నిస్తా. ఇంకా చూడాలి మరి కలెక్షన్స్ ఏ విధంగా వస్తుంది. ఈ మూవీ కూడా యాక్చువల్లీ యావరేజ్ టాకే వస్తుంది. రివ్యూస్ చూస్తేనే మనకి క్లారిటీగా అయితే అర్థమైతుంది. 'నితిన్' అబ్బా! హిట్ కొట్టి ఎన్ని సంవత్సరాలయిందో చూడాలి. 'తమ్ముడు' సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అనేది. తన సిట్యుయేషన్ అయితే చాలా బ్యాడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, మన 'రామ్ పోతినేని' ఒక లవ్ స్టోరీ అయితే సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమాతోనే హిట్ కొడతాడా లేదా అని చూడాలి. ఈ సినిమా కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. మన 'రామ్ పోతినేని' గారు ఇంకా ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ వీళ్ళిద్దరైతే లవ్‌లో పడ్డారని న్యూస్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. సో, పెళ్లి కూడా చేసుకున్నారంట. గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి. చూడాలి మరి చేసుకుంటారో లేదా. ఇంకా మనకి ఇంకే అప్డేట్ ఉన్నాయి? అంటే మర్చిపోతున్నా ఏ అప్డేట్ ఉన్నాయో థింకింగ్ చేసుకోవాలి గదా! అంటే పేపర్ మీద, బుక్ మీద రాసుకోలే. జస్ట్ ఈ మూవీ అప్డేట్ వచ్చింది అని ఇట్లా చూసుకుంటా అంతే. సో, ఏ అప్డేట్ కోసం ఇంకొక లాస్ట్ అప్డేట్ ఉంది. ఏ అప్డేట్ అనుకుంటున్నారు? కామెంట్ చేయండి చూద్దాం. తొందరగా చెప్పేసి వెళ్ళిపోదాం. ఏ అప్డేట్ చెప్పాలి? ఒక్కటి అప్డేట్ ఉంది లాస్ట్. ఏ అప్డేట్ చెప్పాలి? ఒక అప్డేట్ వస్తలేదు. ఏ అప్డేటు మర్చిపోయినా బుక్ ఏదిరా? బుక్ ఏది? థింకింగ్ ఏ అప్డేట్ చెప్పాలో. సో, ఇది వీడియో భయ్యా. అంతే అప్డేట్స్ అయిపోయినాయి. ఒక 1 మినిట్ జోక్ ఆడిన. సో, అంతే వీడియో అయితే అయిపోయింది. సో, వీడియో ఎలా అనిపించింది? ఇంకా ఈ అప్డేట్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్‌కు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. టార్గెట్ మర్చిపోయినా 100 లైక్ కొట్టండి. తొందరగా కొట్టేసేయండి. 100 లైక్ కొడితే దీనికి పార్ట్ 2 తీసేద్దాం నెక్స్ట్ డే. ఓకేనా? బై. సీ యూ. టాటా. బాయ్. వీడియో ఎలా అనిపించింది? డెఫినిట్‌గా కామెంట్ చేయండి.